రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. మురళీ స్థలం సత్యసాయి జిల్లా కలితండా గ్రామం. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల వేళ ఈ ఘటన జరిగింది. పాక్ 2 రోజులుగా జమ్మూపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది. పౌర నివాసాలు, సైనిక పోస్టులే టార్గెట్ గా దాడులకి పాల్పడింది. ఈ దాడిని ఎదుర్కొంటూ భారతీయ జవాన్ ఆసువులు బాశాడు. జమ్మూ కాశ్మీర్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ స్థలం సత్యసాయి జిల్లా కలితండా గ్రామం. పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ ఈ ఘటన జరిగింది. పాక్ 2 రోజులుగా జమ్మూపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూనే ఉంది. అయితే పౌర నివాసాలు, సైనిక పోస్టులే టార్గెట్ గా దాడులకు పాల్పడింది. ఈ దాడిని ఎదుర్కొంటూ భారతీయ జవాన్ అసువులు బాశాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మురళీ నాయక్ నిజంగా వీరమరణం పొందారు. హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఆయనకి. సో ప్రజెంట్ కలితండ గ్రామం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సిచ్యువేషన్స్ అసలు ఎలా ఉన్నాయి? ఈ బాధ ఎవరు వర్ణించలేనిది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే జవాన్ మృతి చెందడం కూడా, ఆయన మృతి చెందడం వీరమరణం పొందాలంటూ కూడా సోషల్ మీడియాలో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో అయితే పాకిస్తాన్ సరిహద్దులు తన పాకిస్తాన్ వక్రబుద్ధితో కాల్పులు జరపడంతో మురళీ నాయక్ అయితే సత్యసాయి జిల్లా పెనుగొండకు చెందిన కలితండకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందాలని కూడా తీవ్ర విషయాన్ని చెప్పొచ్చు. అయితే మా కుమారుడు చనిపోలేదు, వీరమరణం పొందాలంటూ కూడా ఆ పేరెంట్స్ చెప్తామని తెలుస్తుంది. గత 2 ఏళ్ల క్రితం ఆయన ఆర్మీలో జాబ్ వచ్చిందో తెలుస్తుంది. ఆ 2 ఏళ్ల క్రితమే ఆర్మీలో జాబ్ వచ్చి వీరమరణం పొందాలని కూడా ఇది ఒక అవకాశం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. స్నేహితులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మా స్నేహితుడు ఇలా యుద్ధంలో చనిపోవడం మాకెంతో గర్వకారణం. పాకిస్తాన్ ఏదైతే డ్యూటీగా పరీక్ష క్రమంలో చూడాలకు బలయ్యాడు అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే సి చంద్రబాబు కూడా, నారా లోకేష్ తో పాటు సి చంద్రబాబు అందరూ కూడా ఈ వీర మరణంపై కూడా దిగ్బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సౌమ్య, అయితే మురళీ నాయక్ ఏదైతే వీరమరణం ఉందో ఏ సమయంలో జరిగింది యోగానంద్? అంటే ఆ టైంలో కాల్పులు ఏదైతే జరుపుతుందో పాకిస్తాన్, ఏ సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పుకోవచ్చు మనం? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న రాత్రి ఏదైతే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత రాత్రి అదునుగా చేసుకొని ఈ ఆర్మీ పోస్ట్ పై కూడా ఈ కాల్పులు జరుగుతూ తెలుస్తుంది. ఈ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాలని తెలుస్తుంది. అయితే ఈ పాకిస్తానీ వక్ర బుద్ధితోని చూటాలు కూడా దూసుకొచ్చని తెలుస్తుంది. సైనికులంతా కూడా సాయంత్రం కావడంతో చిమ్మ చీకటి అనుకున్న సమయంలో వీరంతా కూడా హెలికాప్టర్ కూడా ప్రారంభించారు. అయితే హెలికాప్టర్లు కూడా పాకిస్తాన్ వాసులు కూడా చనిపోయిన తెలుస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ కూడా చనిపోయిన తెలుస్తుంది. ఇలా వీరమరణం పొందడంతో ఆ గ్రామంలో పూర్తి విషయాలు అనుకున్నాయి. ముంబైలో ఉన్న పేరెంట్స్ కూడా ఉదయమే తమ సొంత గ్రామానికి కూడా చేరుకోవడం తెలుస్తుంది. మా కుమారుడు వీరమరణం పొందిన తర్వాత మాకు ఎంతో గర్వకారణంగా ఉంది, దేశం కోసం ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. సౌమ్య, అయితే మనం చూస్తున్నాం, విజువల్స్ లో కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ జవాన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏమంటున్నారు? మరో వారం రోజుల్లో ఇంటికి రావాల్సిన, అయితే ఒక ఫెస్టివల్ కోసం ఇంటికి రావాల్సిన వ్యక్తి ఇలా వీరమరణం పొందడంతో వారంతా కూడా ఎంతో దుఃఖంతో ఉన్న తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి దగ్గరతో పాటు గ్రామంలో కూడా విషయాలు అనుకున్నాయి. ఇప్పుడిప్పుడే విషయం అంతా అందరికీ తెలియడంతో సోషల్ మీడియాలో కానీ ఆ గ్రామానికి కానీ యువత పెద్ద ఎత్తున చేరుకోవడం తెలుస్తోంది. మనకు కూడా మరి కాసేపట్లో గ్రామానికి వెళ్ళి అక్కడ లైవ్ రిపోర్టింగ్ కూడా చేసే అవకాశం, మనకు కూడా ఆ వీరుని మరణంతో కూడా మనకు కూడా లైవ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఉదయం డెడ్ బాడీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడంతా పేరెంట్స్ అంతా కూడా విషయాలు అనుకున్నారు. వీరంతా కూడా రేపు ఉదయం వచ్చి భారత్ మాతకు సెల్యూట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, చూస్తున్నాం కదా, జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. ఇలాంటి మురళీ నాయక్ లాంటి ఎంతో మంది జవాన్లు ఇవాళ మన భారతదేశం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇవాళ మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే నిజంగా భారత జవాన్లది ఎంతో మెయిన్ పాత్ర ఉందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మురళీ స్థలం సత్యసాయి జిల్లా కలితండ గ్రామం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. పాక్ 2 రోజులుగా జమ్మూపై విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతూనే ఉన్నారు. ప్రజెంట్ భారత్ ధీటుగా వీళ్లకు సమర్థవంతంగా సమాధానం చెబుతున్నప్పటికీ కూడా, వాళ్ళ డిఫెన్స్ ని విఫలం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఆర్మీ జవాన్ల పరిస్థితి మాత్రం నిజంగా చెప్పుకోలేని స్థితిలోనే ఉందని చెప్పొచ్చు. ఇటు పౌర నివాసాలు, సైనిక పోస్టులే టార్గెట్ గా దాడులకు పాల్పడుతుంది ఇటు పాకిస్తాన్. ఈ దాడిని ఎదుర్కొంటూ భారతీయ జవాన్ అసువులు పాశాడు. రైట్, ఈ మురళీ నాయక్ వీరమరణం పొందిన నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం. రైట్, చూస్తున్నాం కదా, నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు మురళీ నాయక్ వీర మరణంకి సంబంధించి. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవటం నిజంగా విషాదకరమనే చెప్పుకోవచ్చు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయక్కు నివాళులు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం జరిగింది. మురళీ నాయక్కి సంబంధించి ఎంతో భావోద్వేగానికి గురైనటువంటి ఆయన దేశ రక్షణ కోసం ఇవాళ మురళీ నాయక్ చేసినటువంటి ప్రాణాలు త్యాగం నిజంగా విషాదకరమనే చెప్పుకోవచ్చు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరుడు మురళీ నాయక్కు నివాళులు అర్పిస్తున్నానని చెప్తూ ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను, ఎప్పటికీ అండగా ఉంటానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణంకి సంబంధించి ప్రజెంట్ మురళీ అక్కడ స్థలం సత్యసాయి జిల్లా దగ్గర కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముంబై నుంచి వాళ్ళ మార్నింగే విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ దిగారు. అలాగే ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము, కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల వేళ ఈ ఘటన జరిగింది.